నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ని నేను వ్యక్తిగతంగా రాయదుర్గం ప్రజల యొక్క, ప్రత్యేకించి రాయదుర్గం రైతుల యొక్క బాగు కోసం ఈ ప్రెస్ మీట్ని నేను నిర్వహిస్తూ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గానికి వచ్చినారు. మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన బీటీపీ గురించి ఏమీ మాట్లాడలేదు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా మన శరీరంలో రక్తం ఏ విధంగా అవసరమో రైతుకు నీళ్లు అంత అవసరం. ఈరోజు బీటీపీ కింద రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 నుంచినే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆ బీటీపీకి ఆ నీరు తెచ్చే విషయంలో నేను దాన్ని కదిలిస్తూనే ఉన్నా, దాన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. 2019లోనే మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాప్తాడు ఎమ్మెల్యే గారు, బీటీపీకి నీళ్లు అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేయాలా అని ఒక లెటర్ పెట్టినాను. ఆ విషయం తెలుసుకున్న తక్షణమే 2020 సంవత్సరం జనవరి సంక్రాంతి పండుగ రోజు నేను గుడివాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అది మాకి లైఫ్ లైన్ తప్పకుండా ఉండాలి, లేకపోతే మా ప్రాంత రైతుల జీవితాలు చిన్న భిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి, భావి తరాలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కానే కావాలని చెప్పి దాన్ని మళ్ళీ పెట్టించాం. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. ఎన్నిసార్లు నేను గుర్తు చేసినప్పటికీ కూడా ముందుకు పోలే. తర్వాత 2021 జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినారు. జూలై 8న వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వచ్చినారు. నేను ఖచ్చితంగా మాట ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడిగాను. వాళ్ళు మైకులోనే, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం, దరిదాపు 60 రోజుల్లోపు టైం పెట్టారు. ఆయన ఊరికే కాదు, మళ్ళీ టైం చెప్పారు. 60 రోజుల్లోపు దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని చెప్పారు 21లో. ఆ తర్వాత ఎన్నిసార్లు గుర్తు చేసినా దాన్ని పట్టించుకోలే. ఆ తర్వాత 2023 అదే జూలై నెల, అదే 8వ తారీఖు, అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఆయన చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి మహనీయుడు, మహానుభావుడు, రైతు పక్షపాతి, ఆయన దినాన్ని రైతు దినోత్సవంగా, జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు కూడా అతను మాట చెప్పాడు. ఏమని చెప్పినాడో అతని మాటల్లోనే ఏమన్నాడో విషయం చెప్తున్నాను. ప్రాధాన్యత గల పథకాలని నేను ఒక మాట చెప్పాడు, గుర్తు రావట్లేదు నాకు. ప్రాధాన్యత అన్నాడు, ప్రాధాన్యత గల అంశం అది అని చెప్పాడు. తప్పకుండా దాన్ని వెంటనే చేస్తామని కూడా చెప్పాడు. అయిందని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా కళ్యాణదుర్గంలో 2023లో జూలై 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా జరిగినాయా, అక్కడ ఏమైనా మార్పు కనబడుతూ ఉందా? అధికారంలో ఉన్నప్పుడు 1-2 సార్లు మాటలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. కనీసం ఎన్నికల టైంలో నేను ఇలా రాయదుర్గంలో మాట ఇచ్చాను, ఇలా కళ్యాణదుర్గంలో మాట ఇచ్చాను, చేయలేకపోయినాను, ఈసారి గెలిపించండి మళ్ళీ చేస్తుందని అడగాలి కదా ప్రజల్ని. కానీ నాకు తెలిసింది, చాలామంది బీటీపీ గురించి మాటిమ్మని అడిగితే ఆయన దాట వేసి ఎవరు అడిగినా కూడా ఆయన ఒకటే, చేసేవే చెప్తాము, చేయలేకపోతే చెప్పలేము అనేటువంటి మాట మాట్లాడుతూ బీటీపీని ఆయన ప్రస్తావించలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, బీటీపీకి నీళ్లు తీసుకురావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి నీళ్ళు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా చెయ్యలేరు.
చేయడం వాళ్ళకి ఇష్టం లేదనే విషయం క్లియర్ చేసేసారు. ఏం చెప్పినా ఎవరు అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడలేదు అంటే దాన్ని పూర్తిగా వదిలేసాము. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, బీటీపీ అంశాన్ని పూర్తిగా పక్కన వదిలేస్తే మన పరిస్థితి ఏమిటి? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీళ్లు నింపాలి అంటే ఇది ఒక మండలానికి సంబంధించిందో ఒక నియోజకవర్గానికి సంబంధించిందో కాదు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో గ్రామానికి రైతుకు సంబంధించిన విషయం ఇది. ఇంత ప్రాధాన్యత గల అంశం ఇది. అలాంటి ప్రాధాన్యత గల అంశాన్ని ఆయన కనీసం చెప్పుకోకుండా తప్పించుకొని పోయినాడు అంటే మన భవిష్యత్తు ఏంటి? అక్కడ రంగయ్య చెప్పినాడు, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, వదిలేశారు. ఇంకా రంగయ్య మాట చెల్లులే, భవిష్యత్తులో రంగయ్య ఏమీ చేయలేడు, అర్థమైపోయింది. జగన్ చేయకపోతే రంగయ్య ఏం చేస్తాడు? ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు ఒక మాట చెప్పారు, బీటీపీకి నీళ్లు తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పినాడు. నేను ఒకటే అడుగుతున్నాను, అన్న మెట్టు గోవిందరెడ్డి అన్న, నీవు రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదా సంసారానికి కూడా సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాలపై చేరుకుంటావో, దాంతో మా రైతులకి ఉపయోగం ఏంటి? నీవు సన్యాసం తీసుకుంటే మా రైతులు పాడైపోనా? మాకు నీళ్ళు వద్దా? మేము బాగుపడేది వద్దా? మేము బ్రతికేది వద్దా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? మామూలు సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాల్లో కలిసిపోతే కూడా మాకేం ఒరుగుతుంది అని చెప్తున్నాను. కాబట్టి మెట్టు గోవిందరెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నా, సంసారంలో సన్యాసం తీసుకున్నా అక్కడి నుంచి ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా బీటీపీకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దానివల్ల రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సఫర్ అవుతాయి. 58 చెరువులు ఉన్నాయి మనకి తక్కువ చెరువులు. కళ్యాణదుర్గం 114 ఉన్నాయి. అక్కడ చెరువులు నింపితే అన్ని చెరువుల నిండా నీళ్ళు వస్తే ఈ ప్రాంతాలు కలకల్లాడతాయి. చెరువుల్లో నీళ్ళుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతులు ఇంత కడుపుంటే అన్నం తినొచ్చు. ఎప్పుడూ రైతులు గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని ఎదురు చూడమేనా? రైతులు సొంతంగా ఏమైనా చేసి 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉంది రైతులకి. రైతు ఏ రోజు కూడా పదే చెప్తున్నా, రైతు ఏ రోజు కూడా చేతులు చేసే చేతులు కాదు, రైతు 10 మందికి అన్నం పెట్టే చేతులు. అలాంటిది రైతులు బాగుపడాలని చెప్పి, రైతులు సొంతంగా సంపాదించుకోవాలని, జీవితాలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేయకోకుండా గవర్నమెంట్ వేసేదానిపైన ఆధారపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడము, బీటీపీని చేసేలేదు అనేటువంటి ఉద్దేశంతో దాని గురించి చెప్పకుండా పోవడము చాలా బాధాకరము. కాబట్టి చెప్తున్నా, ఈరోజు మెట్టు గోవిందరెడ్డి అంటే చాలామంది తిరుగుతూ ఉన్నారు. అయ్యా మీకు దయచేసి చెప్తున్నా, ఈరోజు మీరు రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం, మీ అభిమానం అనే పేరుతోటి అటు సపోర్ట్ చేసినారంటే మీరు ఈ ప్రాంత రైతుల ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బీటీపీకి ఏమీ చేయలేనని దాన్ని ప్రస్తావించకుండా పోతే ఇంకా కూడా మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీరు ఈ ప్రాంత రైతులకి ద్రోహం చేసేట్లు అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల కన్నా ముఖ్యం మన ప్రాంత రైతులు. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఈ కొద్ది రోజులే ఉంది ఎలక్షను. కూటమి తరపున చెప్తా ఉన్నాము, అటు సురేంద్రబాబు అమిలినేని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు, ఇటు కాలువ శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాడు, బీటీపీకి తప్పకుండా నీళ్లు తెస్తాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూటమి గెలిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ఎన్నికల తర్వాత మొదటి రోజు నుంచే కూడా దాన్ని ఫాలో అప్ చేసి బీటీపీకి నీళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో కష్టపడి నీళ్లు తెస్తాము అని మాట చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాయదుర్గం ప్రాంతంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతులపైన ఏమాత్రం చిత్తశుద్ధిగా రైతులు బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. చేతులు జోడించి అడుగుతున్నా ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు. రాయదుర్గం రైతులు అన్యాయం అయిపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరూ ప్రయత్నం చేయొద్దు. అందరూ కలిసికట్టుగా రండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని బీటీపీకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను